వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన కాకానిని పరామర్శించనున్నారు. హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు. ఆ మార్కెట్ యార్డ్లేకి 300 మందికి మాత్రమే ప్రవేశం. ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది. పోలీసులు కేసులు పెడతారు అది తెలిసినప్పటికీ కూడా వాళ్ళెవరు భయపడలేదు. అది బంగారు పాళానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పరిమితమై లేదు. అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు. విశాఖ భూ కేటాయింపులో భారీ భూ కుంభకోణం. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం. విశాఖలోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడా కూడా నిరూపించలేకపోగా, ఎందుకంటే అవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి, అవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి నిరూపించలేకపోగా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలడ్డుతూ, ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని, వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్. లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా. లూలు మాల్కు సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించరు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా
లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేయడం సమంజసం కాదన్నారు. అధికారుల పర్యవేక్షణ లేక వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ టెక్కలి శాఖ ఆధ్వర్యంలో టెక్కలిలో ఉన్నటువంటి స్థానిక సంక్షేమ వసతి గృహాన్ని మరియు డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఎస్సీ హాస్టల్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ పేర్కొన్నారు. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై ఫిర్యాదులు రావడంతో వసతి గృహాలను సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ని సందర్శించగా అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కానీ మంచి భోజనం కానీ వాష్రూమ్లు కానీ సరిగ్గా లేవని విద్యార్థులు తమ వద్ద వాపోయారన్నారు. అలాగే అక్కడ వార్డెన్ కనీసం వారికి ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అక్కడ భోజనం తినలేక కరెంట్ స్టవ్ తెచ్చుకొని ఎవరికి వారు రూమ్లో వండుకొని విద్యార్థులు తింటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాష్రూమ్స్లో వాటర్ ఫెసిలిటీ కానీ ఒక లైట్లు కానీ లేవని ఈ సమస్యలను సంబంధిత ఉన్నత శాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు శ్యామ్, టెక్కలి కన్వీనర్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిగిలిపల్లి మదన్ కుమార్. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యత వహిస్తా ఉన్నాను. మరి ఈ రోజు మన టెక్కల్లో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు మనం ఈ రోజు తనిఖీ చేయడానికి పిల్లలి ఫిర్యాదు మేరకు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో చాలా వరకు కూడా సమస్యలతో కూడుకుని ఉంది. అది ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ పిల్లల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈ రోజు మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం టెక్కలి ఈ హాస్టల్ మనం విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఫుడ్ బాగాలేదన్నా, బాత్రూమ్ బాగాలేదు, ఫుడ్ వార్డెన్ రావట్లేదు. ఇంకా మీ ఎవరు నచ్చినట్టు వాళ్ళు వండుకుంటున్నాం. వంట వస్తే అక్కడ తింటున్నారు కొంతమంది, మిగతా వాళ్ళు ఎవరు తినట్లేదు, వండుకుంటున్నారు. మెనూ ప్రకారంగా ఫుడ్ ఉండట్లేదు. ఇక్కడ విద్యార్థులు చెప్పింది ఏమనగా ఏదైతే ఈ హాస్టల్ ఉందో వార్డెన్ నెలకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి లేదని, అలాగే ఏదైతే విద్యార్థులు పెట్టిన భోజనం అనేది ఉందో ఆ భోజనం ఎటువంటి గవర్నమెంట్ మెనూ కూడా ఫాలో అవ్వకుండా ఉన్నారని విద్యార్థులు తెలియజేస్తా ఉన్నారు. మరి ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే మనం పిల్లలకు మెనూ పెట్టాలో ఆ బోర్డు కూడా ఇక్కడ మనకి పట్టిక కూడా పెట్టే పరిస్థితి లేదు. గత వారం రోజుల కిందట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు వచ్చి ఆలయాలపై దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని హిందూ ధర్మ రక్ష సమితి విశాఖ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. సంఘం అధ్యక్షులు భువనేశ్వరి శర్మ మాట్లాడుతూ, వెంకటేశాయ, నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మరక్షణ సమితి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. 65వ వార్డు వాంపే కాలనీలో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా అన్యాయం జరుగుతోంది. అక్కడ అక్రమంగా కట్టారంటూ గోడల్ని కూల్చివేయడం జరిగింది. ఏంటి అని భక్తులు ప్రశ్నించారు. అక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారండి. ఎంఆర్ఓ గారు కనీసం ఇంటిమేషన్ లేకుండా 20 మందిని స్టాఫ్ ను పంపించారు. వాళ్ళు డ్రింక్ చేసి వచ్చారండి, చెప్పులతోటి బూట్లతోటి వచ్చారు. మొత్తం అక్కడ ఆ రోజు శనివారం అవడంతో చాలా కోలాహలంగా ఉంది. దేవాలయం అంతా చాలా భక్తులతో ఉన్నారు. భక్తులందరూ ఏంటని ప్రశ్నించారు. కనీసం ఇంటిమేషన్ లేకుండా ఇంతమంది స్టాఫ్ చెప్పులతో ఎలా వచ్చేస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేసుకుంటున్నారు, గోళ్ళు ఎందుకు కూలకొడుతున్నారు, కనీసం మాకు తెలియపరచాలి కదని అడిగినందుకు 10 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారండి. ఎంఆర్ఓ గారు దగ్గరికి మేము వెళ్లి ఇది
ఎందుకు ఇలా చేశారని అడగడం జరిగింది. ఆవిడ మాకు కంప్లైంట్ రావడం వల్ల మేము చేశామని చెప్పింది. అక్రమ కట్టడాలు అక్కడ చాలా ఉన్నాయండి. అక్కడ 3 చర్చిలు అక్రమంగా కట్టేసి ఉన్నాయి. దాని మీద ఎందుకు ఆవిడ స్పందించట్లేదు, హిందూ దేవాలయాల మీద ఎందుకు పడుతున్నారు అన్నది మా ప్రశ్న అండి. హిందూ దేవి దేవతల జోలికి ఎందుకు వస్తున్నారు, మిగిలిన అన్యమతస్తుల మీదకి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? అక్రమంగా కట్టడాలు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరే జరగట్లేదండి. అక్కడ ఉన్న చాలా కబ్జాలు జరిగాయి. అవన్నీ కూడా ప్రశ్నించకుండా మా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వచ్చారు. నేను ప్రతి శనివారం వెళ్తూ ఉంటానండి. నేను అక్కడ భక్తురాలను కూడాను. అక్కడ జరిగిందంత వాస్తవాలన్నీ తెలుసుకున్నాను నేను. దాని మీద స్పందించి మేము కలెక్టర్ గారికి, ప్రముఖులకి, పెద్దలకి అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దృష్టికి కూడా తీసుకొద్దామని చెప్పేసి ఈ రోజుని రావడం జరిగిందండి. మేము ఎంఆర్ఓ గారు స్పందించకపోతే అక్కడ ఆవిడ నిర్బంధిస్తామని, మేము ప్రశ్నిస్తామని ఈ మీడియా ప్రముఖుల ద్వారా తెలియపరుస్తున్నాము. జై శ్రీరామ్ అండి. ఓం నమో వెంకటేశాయ. విశాఖ గాజువాక ప్రయాణికుల రక్షణ, సురక్షితంగా గమ్యానికి చేరడమే ప్రధాన లక్ష్యం. నగర పోలీస్ కమిషనర్ శంకరబత్ బాగ్జీ. ప్రయాణికుల రక్షణ, సురక్షితంగా గమ్యానికి చేరడమే ప్రధాన లక్ష్యం. నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత్ బాగ్జీ దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రీపెయిడ్ ఆటో పోస్ట్ను ప్రారంభించిన కమిషనర్ రాత్రి సమయాలలో దువ్వాడ స్టేషన్ నుండి ప్రయాణికులు గమ్యానికి ఇబ్బందులు పడుతున్నట్టు సిపికి ఫిర్యాదు. స్పందించిన సిపి రైల్వే డిఆర్ఎంతో చర్చించి ఆటో ప్రీపెయిడ్ పోస్ట్ ఏర్పాటు. ప్రతి ఆటోకి జీపీఎస్ అమర్చడం వలన ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలకు రక్షణగా ఉంటుంది. సమావేశంలో పాల్గొన్న డీసీపీ మేరీ ప్రశాంతి, డిఆర్ఎం, డీసీఎం, ఏసీపీలు, సిఐలు. నుండి వెళ్తున్న ప్రయాణికులకు, ఇక్కడ పనిచేస్తున్న ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక మంచి రోజు. ఈరోజు డిఆర్ఎం లలిత్ బోరా సార్ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి దువ్వాడ రైల్వే స్టేషన్ ఆటో టాక్సీ స్టాండ్ ప్రారంభించడం జరిగింది. నేను సిపిగా చార్జ్ తీసుకున్న తర్వాత 1 జూలై 2024 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ ఇచ్చాను. ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి, సార్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి, రాత్రి అయింది, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను, పోలీస్ తరపున ఏదైనా ఆటో టాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే, అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ, ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే, ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త డిఆర్ఎం సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెంటనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతులు కలిపి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము. ఈ ఆటో టాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫిక్స్డ్ ఆటో ఫేర్స్. అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది. పగలుపూట 10 వరకు ఒక రేట్, 10 నుండి రేట్ 1.5 టైమ్స్ పెరుగుతుంది. అదే మాదిరిగా ప్రతి ఆటోలో జీపీఎస్. గాజువాక సమీపంలో పెద్ద గంట్యాడ లారీ యార్డ్ వద్ద 2 గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో 6 రిమాండ్ కు తరలించినట్లు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. గాయపడిన రౌడీ షీటర్ సోను సంతోష్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ అల్లూరి మూకలు రవి గ్రూప్, బాబీ గ్రూప్ మధ్య ఆధిపత్య పోరు కోసం వైరం. సోనా సంతు రౌడీ షీటర్పై రవి మరికొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. దాడి చేసిన వారు మొల్లి శివ, మీసల రవి, జాతీయ స్థాయి బ్యాంకర్లు, వీరితో పాటు 10 మంది దాడి చేశారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను నిశితంగా గమనించాలి. సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు. దాడికి పాల్పడిన వాళ్లను పట్టుకున్న స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావుతో పాటు ఎస్ఐ రవికుమార్, శ్రీనివాస్ సిబ్బంది. విశాఖపట్నం సిటీలో రౌడీలకు ఆస్కారం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రౌడీ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇది మా సిపి గారు ఉన్నంతకాలం
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటున్నాను. దీనిలో భాగంగా మొన్న 25వ తారీఖు నాడు ఇలాంటి యాక్టివిటీ ఒకటి మా అవుట్స్కట్స్లో, అంటే లారీయాడ్ అనే ఏరియా ఉంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏరియాలో, అక్కడ ఈ గంట్యాడ సంబంధించిన వాళ్ళు, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు 2 గ్రూపులు కొట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక గ్రూపు ఇంకో గ్రూప్ మీద అటాక్ చేశారు. దానిలో భాగంగా వీడు సంతోష్ అని చెప్పేసి పాత రౌడీ షీటర్ అండి. పాత రౌడీ షీటరు, వాడు యాక్చువల్గా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షీటరు. మన పోలీసు అక్కడి నుంచి వేరే మండలాన్ని పంపించారు. వాడు మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, వచ్చిన వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి అన్నాడు. కానీ వీడి యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఉన్నాయి. రెండో గ్రూప్లో వీడు ఉన్నాడు. మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే బాబీ అనేవాడు గ్రూపు, అదేవిధంగా రవి అనే గ్రూప్ అని చెప్పేసి 2 కూడా ఈ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం అలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా మనకి ఈ కేసు ద్వారా మనకి బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఈ సంతోష్ని ఈ మొల్లి శివ, అదేవిధంగా ప్రవీణ్, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి దాదాపు 12 మంది దాకా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఆ 12 మందిని ఇన్వాల్వ్ అయినట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మేము వీడియో కూడా చూసాం. వీడియోలో వీళ్ళు భయంకరంగా వీళ్ళు కొట్టడం జరిగింది, సివియర్గా కొట్టారు. అక్కడ ఉన్న వాటి కర్రతో ఇంకా హెడ్ మీద బాగా 2-3 సార్లు కొట్టారు. అదేవిధంగా వీళ్ళలో కొంతమంది బాక్సర్స్ ఉన్నారు. బాక్సర్స్ కూడా వాళ్ళకి వచ్చినటువంటి ఆ విద్యతో వాళ్ళు పంచులు వేసి విపరీతంగా కొట్టడం జరిగింది. వాళ్ళ కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది. సంతోష్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. దాదాపు 10 కోట్లు పైగా పడినాయి. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం పాత పనుకు వలస గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతంపేటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అందజేసిన పథకాల కంటే సూపర్ 6 హామీతో అధికంగా సంక్షేమం అందజేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వ పెద్దలు మోసం చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే మేనిఫెస్టోలోని అంశాలను అందజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది కాలంలో ఒక పథకాన్ని కూడా అందించలేదని, ఇప్పుడిప్పుడే అరకొరగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అందజేశారన్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వంటి భారీ సమస్య వచ్చినప్పటికీ సంక్షేమం అందిస్తూ ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. అలాగే ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిడ్డిక ఆదినారాయణ, నిమ్మక కాంతారావు, నిమరిక మోహనరావు, సవర విజయలక్ష్మి, కొండంగి సరస్వతి, మహేష్, చంద్రశేఖర్, సుమిత్రారావులు ఉన్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే జనసేన ఆయన రాకుంటున్నారు. తెలుగుదేశం ఇన్ఛార్జి భూదేవి వచ్చి ఆవిడ చెప్తుంది, అమ్మ మేము అవి చేసేస్తాం, మేము చేస్తాం. మీరేం అనుకుంటారు, ఆవిడ ఇన్ఛార్జ్ కదా, ఆవిడ ఏం చేస్తుంది, ఎమ్మెల్యే రావాలి కదా అని అంటారు. ఎమ్మెల్యే జనసేన నుంచి నేను గెలిచాను, నాకు సంబంధం లేదండి. కానీ జనసేన టీడీపీ కలిపే ఉమ్మడిగా మేము పోటీ చేసి ఉమ్మడి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మీకు చెప్పాలి, అమ్మ మేము ఇస్తాం. అప్పుడు మీరు ఏంటనాలి, ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆలోచించి మళ్ళా మనకి ఇంటింటికి రేషన్ ఇస్తాడేమో మీరు చెప్తే మీకు మంచి అనిపిస్తుందా? మీరు ఇప్పుడు గతంలో ఇంటికి వచ్చి ఇచ్చి ఇవ్వడంలో సంతోషం ఉందా? ఇప్పుడు వలగడ్డ వెళ్ళి తెచ్చుకోవడం సంతోషం. కూడా పెట్టారు. ఆరోగ్యశ్రీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా 250 లెక్కన ఇవ్వడం మొదలెట్టారు. అది కూడా ఇప్పుడు ఆపేసారు. జగన్ 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ మన మరి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడది? వాళ్ళగడ్డ వెళ్ళి 5 కేజీలు మీ ఇంటి కోసం తెచ్చి ఒక రోజు పని మానేసి అది రావడం వల్ల మనకి టైము కలిసి వచ్చేది, ఇంటికి నేరుగా ఇవ్వడం సాయం
మన ఇంటి పనులకి ఇబ్బంది లేకుండా మన పొలం పనులకి ఇబ్బంది చేస్తే ఆ రాజకీయాలు ఆపాలని మరి ఇటువంటి ప్రభుత్వంలో మీరు ఆ గడపడకు వచ్చినప్పుడు గాని భవిష్యత్తులో గాని ఇంజనీర్లకి ఎవరికో సాయంకాలం వరకు అన్ని పగుళ్ళు